ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి నోటిఫికేషన్ రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనమాట. సో, చాలా మందికి పంచాయతీ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయాలని ఉంటది. అయితే మెంబర్ గానో, సర్పంచ్ గానో. కానీ ఆహ్, ఈ ఈ రిజర్వేషన్స్ వల్ల కొంతమందికి ఛాన్స్ ఉండదు. సో, వాళ్ళకి ఇండైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేయాలని ఉంటది. లాస్ట్ 5 ఇయర్స్ రూలింగ్‌లో ఉన్నవాళ్ళు ఈ గ్రామానికి, ఈ పంచాయత్‌కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు? లేదంటే అసలు మన గ్రామానికి ఫండ్స్ ఎంతొచ్చినియి? మన పంచాయతీ నుంచి ఎంత ఫండ్స్ ఖర్చు పెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉంటది. తర్వాత ఆ లీడర్స్‌ని అడగాలని ఉంటది. ఈ ఫండ్స్ అన్నీ ఏమైనియి అని. సో, ఫస్ట్ అసలు పంచాయత్‌కి ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఏంటో తెలుసుకోండి. నాకు తెలిసిన ప్రకారం మనం కట్టే కుళాయి పన్ను, అంటే మీ వాటర్ పన్ను, మీ ఇంటి పన్ను, ఆహ్, తర్వాత 15థ్ ఫైనాన్స్ కమిషన్ అనే ఒక ఫైనాన్స్ కమిషన్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి, లేతే పంచాయతీ ఏదన్నా కొత్తగా చేద్దామని ప్రపోజల్ పెట్టి ఆ స్కీమ్స్ నుంచి డబ్బులు తెచ్చుకుంటది. ఇన్ని ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి పంచాయతీకి. నా దృష్టిలో మోస్ట్ కరప్షన్ పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతుంది. పంచాయత్ ఫండ్స్ అనేవి చాలా మిస్‌యూటిలైజ్ అవుతున్నాయి. సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మేరీ పంచాయత్ అనే ఒక యాప్ ఉంటది. దాంట్లో మీ డిస్ట్రిక్ట్, మీ పంచాయతీ నేమ్ ఎంటర్ చేస్తే దానికొచ్చిన ఫండ్స్ ఏంటి, తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెట్టారని కొంచెం బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. సో, దాన్ని ఖచ్చితంగా చూడండి మీరు. మేరీ పంచాయత్ యాప్‌లో మీ పంచాయతీకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి అనే పాయింట్ ఖచ్చితంగా చూడండి. తర్వాత సెకండ్ పాయింట్, కుదిరితే ఆర్‌టిఐ ఫైల్ చేయండి. మీ పంచాయత్ ఆఫీసర్‌కి మీ పంచాయతీలో ఫండ్స్ ఏంటి? అసలు ఇవన్నీ ఇలా ఎందుకు ఖర్చయినియి? ఎ ఏ ఫ ఎ ఎంత ఫండ్స్ వచ్చినియి? మనం ఎంత కరెంట్ బిల్ ఇంకా డ్యూ ఉన్నాం? ఇయన్నీ తెలుసుకోవడానికి కుదిరితే ఆర్‌టిఐ అప్లై చేయండి మీ పంచాయత్‌లో. అప్పుడు ఫండ్స్ గురించి తెలుస్తది. తర్వాత ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్‌కొస్తారు కదా! అప్పుడు అడగండి. ఈ 5 ఇయర్స్‌లో అసలు మన పంచాయతీకొచ్చిన ఈ ఫండ్స్ ఇలా ఎందుకు ఖర్చు పెట్టారు? నెక్స్ట్ 5 ఇయర్స్‌కి మీ ప్రపోజ్డ్ ప్లాన్ ఏంటి? ఇలా అడిగితేనే అకౌంటబిలిటీ ఉంటది నెక్స్టొచ్చే లీడర్స్‌కి. అంతేగాని ఇదివరకులాగా పురాణా జమానాలాగా మనం టీడీపీ గదా! మనం వైఎస్ఆర్‌సీపీ గదా! లేదంటే మనం జనసేన గదా! అని గుడ్డిగా ఓట్లయితే ఎయొద్దు. మీ పంచాయత్‌కి చంద్రబాబు నాయుడు గారికి గాని, జగన్ గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని వాళ్ళకి మీ పంచాయతీకి సంబంధం చాలా తక్కువుంటది. సో, మీ లోకల్ లీడర్స్‌ని బాగు చేయకండి. మిమ్మల్ని మీరు బాగు జేసుకోండి. మీకిచ్చే 200, 300 కోసం కకృతి పడి మాత్రం ఓటు అమ్ముకోకండి. నా పాయింటయితే ఇది.